ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నా నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాలు చుమురని తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మ కడుపు తీపినే చేసిన జులాయిని కన్న పేగు పొడిని తెంచి వేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను బంధించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దా నీ గుండె పైన నడగలేకుతున్నానని నీ చూపుడు వీలుతూ లోకాన్ని చూశాని నానను బోధిస్తే ఆది దేవుని కవి అంధులని అమ్మకు బ్రహ్మకు మధ్యన నానే ఒక నిత్యనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న నానంతే నడిచే దైవా. థ్యాంక్ యూ పిల్లలు. కార్యక్రమం అంతా మీకు నచ్చిందా? ఓకే సార్, ఓకే మేడం. థ్యాంక్ యూ పిల్లలు. మరి ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశించి మీ యొక్క హృదయ స్పందని తెలియపరచాల్సిందిగా స్కూల్ కస్టమర్ సార్ గారిని స్టేజీ పైకి ఆహ్వానిస్తున్నాం. మీ క్లబ్స్ తో Dear students,
బాల్యం నుంచే సామాజిక స్పృహతో పాటు మానవీయ విలువలను పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి ఒక ప్రధానమైన వేదిక ప్రాథమిక మాధ్యమిక ఉన్నత విద్యా స్థాయిలోనే విద్యార్థులకి అవగాహన కలుగుతుంది. ఈ కోవలో వెళ్ళేటువంటి పాఠశాలలు బహు అరుదుగా ఉంటాయి. చైతన్యాన్ని నింపేందుకు అవసరమైనటువంటి అంశాలు కానీ, వ్యక్తిత్వ విలువల్ని ఔన్నత్యాన్ని తెలియజేసే విషయాల్ని కానీ చాలా పాఠశాలలో తీయటానికి అంతగా ఆసక్తి చూపించరు. దృఢంగా ఉన్నవాళ్ళు మరోవైపు దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి చరిత్ర సృష్టించినటువంటి బాలలత మేడం, మీరు ఎప్పుడైనా డిగ్రీ అయిపోయిన తర్వాత, ఎంటెక్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మీరు నిజంగా మీరు కలెక్టర్ అవ్వాలి అనుకుంటే మనం మొట్టమొదటి ఆలోచించేది ఒక ఇన్స్టిట్యూషన్ కావాలి. అలాంటి ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నటువంటి ఎంతోమంది ఐఏఎస్ని తయారు చేసినటువంటి ఒక వికలాంగురాలు బాలలత మేడం. చూడండి, అన్నీ ఉండి మనం ఏం సాధించలేము. మీరు ఒకసారి అలాంటి వాళ్ళ హిస్టరీ చదవాలి. అంటే అలాంటి వాళ్ళు కూడా మనకి ఎప్పుడు గుర్తొస్తారు? ఇలా దాసర్ లాంటి వాళ్ళు ఎవరైనా మనకు కనపడినప్పుడు, లేదా అలా మేడం ఆయన వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు, ఇంకా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మనకు తారసపడతారు. ఈ మధ్య ఉమాహారతి అని ఒక రైతు బిడ్డ దేశంలో 3వ స్థానంలో యూపీఎస్సీ సెలెక్ట్ అయింది. అందుకని చెప్పారు, మేమే ఇంత సాధించాము, మరి మీరెందుకు సాధించకూడదని చెప్పి మీకు మొదటే ఒక మెసేజ్ ఇచ్చారు సార్. మరి వాళ్ళు కూడా బ్లైండ్ పిల్లల్ని తీసుకొని దాదాపు 25 మంది పిల్లలతో ఒక స్కూల్ నిర్వహిస్తున్నారు కనిగిరిలో. అన్ని బాగా ఉండే పిల్లోడికి చదువు చెప్పడం కష్టపడుతున్న మనకు ఒక బ్లైండ్ పిల్లల్ని తీసుకొని చదువు నేర్పడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. అలాంటి పిల్లల్ని తీసుకొని మానవత్వం అంటే ఏంటి, సమాజంలో ఉన్న వాళ్ళని ఎలాగ మనం పైకి తీసుకురావాలన్న ఆలోచనతో మన దాస్ సార్ వాళ్ళందరూ కూడా కృషి చేసి ఒక బ్లైండ్ పాఠశాల వాళ్ళు ఇలాంటి పాఠశాలలకి ఇలాంటి వాళ్ళకి మనం సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన వంతు వాళ్ళకి సహకరిస్తూ ప్రోత్సహిస్తూ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ముందు మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరందరూ చదువు ఒకటే కాదు, హ్యుమానిటీ అన్నది ఉండాలి. కాబట్టి మానవత్వంతో వాళ్ళకి కావాల్సినంత సాయం చేద్దాం. రేపు వాళ్ళు వచ్చినప్పుడు మనలో ఒక దృఢమైన సంకల్పం ఏంటి, ఏదైనా సాధించాలి. అది సాధించాలంటే ఎప్పుడో నేను 30 ఇయర్స్లో ఇంకా పెద్దగా సాధించాలి అనుకుంటే అది నిద్రలో ఉన్న ఒక కళ లాంటిది, అది నెరవేరదు. నిద్రలో ఉన్న కళలు నెరవేరవు. మనం కళ్ళు తెరుచుకొని జీవించే టైంలో కానీ కళలే నెరవేరుతాయి. కాబట్టి మీరు చిన్న వయసులోనే అలాంటి సామాజిక విలువలను దృష్టిలో పెట్టుకుని పైకి ఎదగడానికి అవసరమైనటువంటి ఒక మార్గాన్ని అన్వేషించాలని కోరుకుంటూ అందరూ థ్యాంక్ యూ సార్. మీ యొక్క హృదయ స్పందనని మాకు తెలియపరిచినందుకు. చూడండి, పిల్లలు ఎప్పుడు నిరుత్సాహపడుతూ స్కూల్కి మంచి పేరు తేవాలి అంటే మీరు బాగా చదవాలి. నెక్స్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు మా స్కూల్లో మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చినది టీచర్ చెప్పాలి, మేము వినాలి. అలా ఉండాలని మేము ఎప్పుడు కూడా ఆ దేవుని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. మరి ఈ కార్యక్రమం ఇంతటితో అయిపోయింది. మరి సెలవు తీసుకుందాం. బాయ్ ఎవ్రీబడి, బాయ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అన్నారు పిల్లలు. మరి బాగుందా? ఓకే, ఆఖరి పాట విందామా? ఒకే ఒక పాట. ఓకే, మరి ఒకే స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కలిసి చదువుకొని స్కూల్ విడిచి వెళుతున్నప్పుడు, టీచర్స్ని విడిచి వెళుతున్నప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. అవునా? నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ 1 ఇచ్చుతారండి. ఎక్కడో పుట్టి ఇక్కడో పెరిగాం వివేకానంద స్కూల్లో. చక్కడికి తండ్రి కార్యక్రమాన్ని నడుపుతాం.
మేడం కోరి బ్రహ్మలారా ఎక్కడో పుట్టినెక్కడో పెరిగినెక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలు నీడవేమంటూ నీడుకోమంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు శివరి మలపులు all the fun, it is all the fun, it is you. It is all the fun, it is all the fun, it is you. నానికి పంపిన ప్రేమ లేఖలు సంచులను శీలక చల్లిన వింకు చెక్కలు ప్రస్తుతి చిరుల మున్నిపై వేసిన పేపర్ ప్లైటులో రాజుల్లో నుంచి రాపట్టులాగిన రబ్బరు బ్యాండులు రాజపురాన్ని తిరిగి రాని గురుతులండి నీ మనసు నొచ్చుకొని ఉండే మందించండి ఎక్కడో పుట్టినెక్కడో పెరిగినెక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలు నీడలేమంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలపులు అసలు పొడుగుండు పైన పూలెడు జోకులు రాగిని మేడము రూపురేఖ పైన గోపు సాంగులు సుబ్బయ్య మాస్టర్ని సూటికి తెచ్చిన గుండు పెన్నులు టైపిస్టి కస్తూరి ఖాతలు దాగిన పోగు పిన్నులు మనసు నొచ్చుకొని ఉండి అందించండి క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. My రిక్వెస్ట్ మరి పిల్లల ఉత్సాహం కొరకు ఆనందం కొరకు మరి ఒక చక్కటి పాట ఒకటి వేయాలనుకుంటున్నాం. మీరందరూ కూడా దయతో క్షమించాలి. పిల్లలు మరి ఇంతవరకు అన్ని వరల్డ్ క్లాస్ మాత్రమే విన్నాం, అవునా? మరి మాస్ సాంగ్ విన్నావా? డిజే మల్లేశ్వర బండి చక్కటి గీతంతో విభూతికి వస్తుంది. వినండి, వినాల్సించండి.
ఈ విధంగా అమ్మా నాన్నని మనము గౌరవించాలి, ప్రేమించాలి. ఓకేనా? మరొక 2 పాటలతో ఈ కార్యక్రమం కూడా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మీకు కూడా లంచ్ టైం అవుతుంది, మాకు కూడా లంచ్ టైమే అవుతుంది.